వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆక్యుపంక్చర్ హీలర్ జనార్దనాచారి గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, లాస్ట్ టైం మనము ఒక ఐ సైట్ మీద వీడియో చేసామండి. సో ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ పాయింట్స్లో ప్రెజర్ చేశారు అని అంటే అసలు కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టచ్చు అని చెప్పేసి అన్నారు. అది చాలా వరకు మీరు చెప్పేటప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. అంటే నిజంగానే ఉంటుందా అసలు ఇట్లా అని. కానీ ఆ వీడియో కింద కామెంట్ చూశాను సార్. అసలు ఒక 10 రోజులు నేను సార్ చెప్పినట్టు చేశాను. ఇప్పుడు అద్దాలు లేకుండానే నేను రీడ్ చేస్తూ ఉన్నాను. చిన్న చిన్న అక్షరాలు కూడా కనపడతా ఉన్నాయని కామెంట్స్ వచ్చాయి. కొద్దిమంది సార్ ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మేము ప్రెజర్ చేసుకుంటా ఉన్నాం, లాస్ట్ టైం ఇక్కడ చెప్పారు మీరు. ఇది కాకుండా అంటే దీంతో పాటు ఇంకా బెస్ట్ రిజల్ట్స్ రావాలి అని అంటే ఇంకా ఏమైనా ట్రిగర్ పాయింట్స్ ఉన్నాయా అన్నారు. కళ్ళని అసలు మసక అని కనపడతా ఉంటాయి కదా, అట్లా కళ్ళు మసక కాకుండా నీట్గా కనపడాలన్నా, ఐ సైట్ తగ్గాలన్నా ఇంకా ఏ పాయింట్స్ ఉన్నాయండి? ఇప్పుడు లాస్ట్ టైం మనం చేసినటువంటి ఆ పాయింట్ ఉంది కదా, ఈ ఐబ్రోస్లో ఉన్న పాయింట్స్ చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చింది కూడా. నేను కూడా చూశాను మీరు అన్నట్టు. చాలా అద్భుతమైన కామెంట్స్. చాలామంది ఇంప్రూవ్ అయింది, బెటర్ అయింది. అందులో దాదాపు 90% పాజిటివ్. అసలు స్పెక్సే తీసేసాం, అద్దాలు లేకుండా చదువుతా ఉన్నాం అన్నారు. ఒక ఆయన చెప్పారు ఇన్స్టెంట్ రిజల్ట్స్. 10 days కాదు, కొద్ది రోజులు కాదు, చేస్తున్న తర్వాత ఇన్స్టెంట్ రిజల్ట్స్. నా ఎక్స్పీరియన్స్లో కూడా నీడిల్ వేసినప్పుడు మేము నీడిల్ వేస్తాం కదా, సో అలాంటి రిజల్ట్స్ వచ్చాయి. కానీ వాళ్ళు ఒకసారి చేసినప్పుడే అంటే ఒక రోజు చేసి ఉంటారు, రిజల్ట్స్ వచ్చాయి, ఇన్స్టెంట్ రిజల్ట్స్ రాశారు. ఇది ఆ కమెంట్స్ చూస్తే నాకు కూడా చాలా ఆశ్చర్యం కలగలేదు కానీ ఆనందం అయింది. ఎట్లాగో వస్తుంది తెలుసు రిజల్ట్స్. సరే, ఇప్పుడు అంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. కళ్ళే ముఖ్యమైనవి కదా, పంచేంద్రియాల్లో కళ్ళు చాలా ఇంపార్టెంట్. కళ్ళతోనే ఏదైనా ప్రపంచాన్ని చూడగలుగుతాం, ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు మరికొంత దాంట్లో ఇంకొంచెం అంటే బెస్ట్ పాయింట్స్ అంతకుముందు చెప్పింది కూడా అది చేయొచ్చు. ఇంకొక ఎపిసోడ్ దీని మీద ఇంకొన్ని వివరంగా ఇంకొక 2 పాయింట్స్ చెప్పడం ట్రై చేద్దాం ఈ ఎపిసోడ్లో కూడా. అదే చాలామంది చెప్తుంటారు ఈ కళ్ళ గురించి, అవన్నీ పాటించొద్దని కాదు. ఇప్పుడు చెప్పబోయే పాయింట్ ఏంటంటే, ఇది ఇప్పుడు ఒక సుజోక్ అని సిస్టమ్ ఉంది. ఆక్యుపంక్చర్ సుజోక్ అని ఒకటి ఉంది. దాంట్లో ఈ తంబునీల్ అనేది చూసారుగా, ఇది ఒక హెడ్ లాంటిది. ఇది తల అయినప్పుడు మనకి ఇక్కడ ఒక కన్ను ఉంటుంది, ఇక్కడ ఒక కన్ను ఉంటుంది, అంతే కదా. ఈ నోస్ ఉంటుంది, ఇక్కడ మౌత్, ఇక్కడ చెవులు ఉంటాయి. సో కంటి సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడ 2 చోట్ల ప్రెషర్ చేసుకోవచ్చు అనేది ఒక విధానం. చాలా అద్భుతం, మంచి రిజల్ట్స్ వస్తాయి. సో అంటే ఇప్పుడు ఈ 2 భాగాల్లో అంటే చూపించాలంటే డాట్ పెట్టి చూపిద్దాం, కొంచెం క్లారిటీ ఉంటుంది కదా. డైరెక్ట్గా పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి, మనం చిన్నప్పుడు దీన్ని ఆట తల ఇట్లా పైనుంచి ఒక క్లాత్ వేసి ఒక లేడి బొమ్మలా చేసి బొమ్మ ఒట్టు పెట్టి చేసాం. ఇప్పుడు కనిపిస్తుంది, ఇప్పుడు కళ్ళలా కనిపిస్తుంది కదా. సో ఇలా ఒకప్పుడు మనం చిన్నప్పుడు ఆడేవాళ్ళం. సో నిజం ఇదేంటంటే సుజోక్లో చాలా విరివిగా చాలామంది వాడేటువంటి ఒక మంచి రిజల్ట్ ఓరియంటెడ్ పాయింట్ ఇది. సో దీన్ని మనం మొన్న ఒకసారి జిమ్మి కూడా చూపించాం. జిమ్మితో ఈ 2 పాయింట్స్లో కూడా మనం చేసుకోవచ్చు. మెల్లగా ఇటు కొద్దిసేపు, ఈ వైపు కూడా కొద్దిసేపు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిమంది కళ్ళ ముందు ఏదో ఇట్లా బూజులాగా కనపడతా ఉంది, మస్క విజన్ ఉంటుంది, అట్లా అంటూ ఉంటారు కదా, స్పైడర్ ఏదో తిరుగుతూ ఉన్నట్లుగా ఉండడం, ఇట్లాంటివి అంటూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇది రిజల్ట్స్ వస్తాయండి? ఎనీ ప్రాబ్లం ఇన్ ద ఐస్, కంటి చూపు పెరగడం కోసం కానీ, కళ్ళలో మంటలు కానీ, కళ్ళలో ఒకసారి లాక్రిమేషన్ అంటే ఈ నీళ్లు కారణం కానీ, కళ్ళల్లో రెడ్ కళ్ళ ఎర్రగా మారడం కానీ, ఈ రకరకాల సిమ్టమ్స్ కనిపిస్తాయి కళ్ళలో మనకు. సార్ యాక్చువల్గా ఏంటంటే ఆక్యుపంక్చర్ వెర్షన్ ప్రకారం అంటే టెక్స్ట్ ప్రకారం ఏంటంటే కళ్ళు అనేటివి లివర్ సంబంధించినటువంటి అంశాలు. లివర్లో వచ్చేటటువంటి బాధలే కళ్ళలో మనకు ప్రస్ఫుటం అవుతాయి, కనిపిస్తాయి. ఇప్పుడు జాండీస్ లివర్లో వచ్చినప్పుడు మన కళ్ళలోనే కనిపిస్తాయి, కళ్ళు పసరి కళ్ళగా మారుతాయి. జాండీస్ అనేది లివర్లో వస్తుంది. సో మనం అది ఇంటర్నల్ ఆర్గాను, ఇది ఎక్స్టర్నల్ ఆర్గాన్, కనెక్టింగ్ ఆర్గాన్ అంటాం. అట్లాగే ఈ సుజోక్ థెరపీలో కూడా ఏంటంటే ఆక్యుపంక్చర్ ఇది ప్రెషర్ చాలా ఈజీగా ఉండే, ఇక నీళ్ళు కూడా ఎక్కర్లేదు. ఈ 2 పాయింట్స్లో మనం ప్రెషర్ చేసుకుని సరిపోతుంది. ఇది ఈ 2 అంటే ఒకవేళ ఇది కరస్పాండింగ్ పాయింట్స్, ఈ కంటికి ఇవి కరస్పాండింగ్ పాయింట్స్. ఇటు ఒక 1 minute, ఇటు ఒక 1 minute చేయొచ్చు మెల్లగా.
మరి చాలాసార్లు చెప్పాను, ఏ ప్రెషర్ అయినా కూడా హార్ష్గా చేయొద్దు, గట్టిగా చేయకూడదు, రక్తం వచ్చేలా చేయకూడదు, స్కిన్ కలర్ మారేలాగా రెడ్డిష్ అయ్యేలాగా చేయకూడదు. సింపుల్గా చేయండి, జెంటిల్ టచ్ చాలు. ఓకే. ఈ రెండు వైపులు చేయొచ్చు. ఇక్కడ కూడా ఇలాగే తల అంటే ఇది ఒక కరస్పాండింగ్ పాయింట్ అండి. ఈ ఐస్కి ఇవి కరస్పాండింగ్ పాయింట్స్ అవుతాయి. సో ఇక్కడ చేసిన మనకు రిజల్ట్స్ వస్తాయి. సో ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే కళ్ళు అనుకున్నది మనం లివర్ అనుకున్నాం కదా, కళ్ళు అనేది లివర్ సంబంధించింది కాబట్టి ఆక్యుపంక్చర్లో ఇంకొక అద్భుతమైన పాయింట్ కూడా ఉంది. అది కూడా ఇవాళ చెప్పాలనుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇందాక అన్నారు కదా కళ్ళల్లో అనేక సమస్యలు, బ్లర్ విజను, మసకలు కనిపించడం, దాదాపు సైట్ అంతా పోతుంది అన్నప్పుడు, ముఖ్యంగా పిల్లల్లో చూస్తున్నా స్పెక్స్ వచ్చేసేస్తా ఉన్నాయి, చాలా చిన్న పిల్లలు ఉంటారు, సోడా బుడ్డి కళ్ళద్దాలాగా పెద్ద కదా, అది పెట్టేస్తే పాపం విజన్ ఇబ్బంది పడుతుంటారు. చాలామంది క్లాస్ రూమ్లో కూడా చూస్తే దూరంగా ఉన్న బోర్డు మీద ఉన్న కూడా కనిపించదు, పిల్లలకి ఇబ్బంది పడుతుంటారు అక్కడ విజన్ తక్కువ ఉండడం వల్ల. సో పెద్దవాళ్ళకేమో దగ్గర చూపు రీడింగ్ ప్రాబ్లం అవుతుంది, పిల్లలకేమో దూరం ప్రాబ్లం అవుతుంది. సో ఏ ప్రాబ్లం అయినా కూడా ఐ ప్రాబ్లమే కాబట్టి ఇది సరిపోతుంది. లేదంటే అంతకుముందు చెప్పినటువంటి ఈ పాయింట్ కూడా చేసుకోవచ్చు. అది ఆ వీడియో కావాలంటే వాళ్ళ లింక్ కూడా మరి ఇవ్వచ్చు. ఇది కూడా చాలా ఎన్ని రోజుల్లో మనకి ఇది ఇక్కడ బొట్టనవేలు దగ్గర ఉన్న పాయింట్స్ని మనం యాక్టివేట్ చేస్తే ఎన్ని రోజుల్లో రిజల్ట్స్ ఉంటాయి సార్? ఎన్ని రోజులని కాదు, ఒక వారం 10 రోజులు చేయాలి ఏదైనా రిజల్ట్ రావాలంటే. బట్ ఇన్స్టెంట్ రిజల్ట్ చాలా మందికి వస్తాయి, రావని కావు, కానీ మనం కొంతకాలం కన్సిస్టెంట్గా చేయాలి. ఏ పని అయినా సరే స్పీడ్ ఫాస్ట్ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ వస్తుంది. అది చేస్తూ పోవాలి. దీంతో పాటు మనం డయట్ కూడా చెప్తాం కదా, కొంచెం అంటే విటమిన్ ఏకి సంబంధించినటువంటి క్యారెట్ లాంటి డయటు, మజ్జిగ, ఒకే ఆవు పాలు లేదా ఒకే గేదె పాలు, అంటే అన్ని మంచి దొరికితే ప్యూర్గా, అవి కూడా చాలా పిల్లలకి హెల్ప్ అవుతాయి. అంటే చూడాలి, కొంతమంది పిల్లలకి మిల్క్ పడదు, కొంతమంది పెద్దవాళ్ళకు కూడా పడదు. ముందు వాళ్ళకి పడుతుందా లేదా కూడా మనం పరిశీలించాలి. ఒకే గేదె కానీ చాలా గేదెల పాలు అయితే మరి ప్రాబ్లం అవుతుంది, అది చూసుకోండి. ఒకవేళ పాలు కనుక పడ్డాయంటే పాలు కూడా ఇవ్వచ్చు పిల్లల విషయంలో. ఇంకొక పాయింట్ ఏంటి సార్, మామూలుగా మీరు ఇంకో పాయింట్ ఏంటంటే కాళ్ళలో ఉంటుంది అది. అది మీకు ఎవరికైనా ఒక డెమోలో చూపిద్దాం, ఎవరైనా ఉంటే పిలవండి డెమో. ఓకే, ఇప్పుడు నాకే ఒకసారి కాళ్ళలో చూపించాను సార్, ఎందుకంటే ఆడియన్కి మనం చెప్పేదానికంటే కూడా లైవ్లో వాళ్ళు చూశారు అని అంటే ఆ రిజల్ట్స్ వేరే ఉంటుంది సార్. కరెక్ట్, ఇంపాక్ట్ వేరే ఉంటుంది. నిజమే, ఎందుకంటే ఇంత అది కనుక కరెక్ట్గా లొకేట్ చేయలేకపోతే వాళ్ళు రిజల్ట్ రాదు వాళ్ళకి, ఇంకా వేరే చోట చేస్తుంటారు, రిజల్ట్ రాలేదన్న ఒక ఫీలింగ్లో ఉంటారు. ప్లీజ్ సార్ నాకే ఒకసారి డెమో లాగా చూపించాను సార్, ఇక్కడ పాయింట్ అనేది ఆడియన్కి కూడా క్లోజ్ షాట్లు. ఓకే, ఇది యాక్చువల్గా మన చూపు సమస్యకు పరిష్కారం, కంటి విజన్ని పెంచేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాయింట్. ఇది మన అందరి కాళ్ళలో కూడా ఉంటుంది, 2 కాళ్ళలో కూడా ఉంటుంది. ఓకే, అది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి కనుక మనం ప్రెషర్ చేయగలిగితే జిమ్మితో కానీ మన ఫింగర్తో కానీ టూత్ పిక్తో కూడా చేయొచ్చు. మరి ఎక్కువ టూత్ పిక్లో కూడా ఏంటంటే షార్ప్గా ఉన్న బ్యాక్ సైడ్ పెట్టాలి, అందుకే షార్ప్గా ఉండే కొంచెం ప్రమాదం అంటే పాయింట్. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఉంది కదా, ఇది కాలు యొక్క చిటికెన వేలు, చిన్న వేలు, దాంతో సెకండ్ టో ఉంది కదా, సెకండ్ దీని స్మాల్ టో అంటాము, సెకండ్ టో ఇది. ఇక్కడ నుంచి ఈ 2వ వేలు ఉంది కదా, దీన్ని ఈ 2 మధ్యలో రావాలి. ఇలా వచ్చినప్పుడు మీకు ఒక గ్రూ లాగా కనిపిస్తుంటుంది. ఆ గ్రూ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఉంది కదా, ఇది పాయింట్. ఆ పించింగ్ ఉన్నదే పాయింట్. అది ఇక్కడ పించింగ్ కనపడదు. ఎక్కడైతే ఎక్కువ పించింగ్ ఉంటుందో అది పాయింట్. ఈ పాయింట్ రెగ్యులర్గా మనం ఇలా ఒకవేళ ఇది లేదనుకోండి అప్పుడు మనం ఈ ఫింగర్తో కూడా ఇలా పట్టుకొని ఈ ఏరియాలో ఇలా చేసుకోవచ్చు. 1 2 3 4 ఇట్లా ఒక 40 to 60 టైమ్స్ చేయొచ్చు. ఓకే, ఇలా చేయొచ్చు. ఇది చాలా రిజల్ట్ ఓరియంటెడ్ పాయింట్. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు, దొరకడం లేదనుకోండి, అప్పుడు ఈ ఏరియాలో ఈ ఫింగర్ 2 ఫింగర్ కొంచెం ముందుకు వచ్చి ఈ ఏరియాలో 2 ఫింగర్ ట్యాప్ చేసుకోవచ్చు. ఓకే, ట్యాప్ చేసినా కూడా ఆ పాయింట్ అట్లీస్ట్ ఆ పాయింట్లో ట్యాప్ అవుతుంది, ఆ పాయింట్ యాక్టివేట్ అవుతుంది, అది ఎనర్జిటైజ్ అవుతుంది, అది మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి. అంటే కరెక్ట్ మనం పట్టుకోలేకపోతున్నాము, కన్ఫ్యూజ్ అవుతున్నాము, దొరకడం లేదన్నప్పుడు ఈ ఏరియాలో ట్యాప్ కూడా చేసుకోవచ్చు. ఇది డైలీ ఎన్ని టైమ్స్ చేయాలండి? ఇది డైలీ 2 టైమ్స్ చేసుకోవచ్చు. ఓకే, డైలీ 2 సార్లు చేయొచ్చు. 40 టైమ్స్ మనం ప్రెజర్ 40 to 60 టైమ్స్ 1 మినిట్ లాగా చేసుకోవచ్చు. 2 కాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వ్యూయర్స్కి ఆడియన్స్కి ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ క్లోజ్ షాట్లో ఇక్కడ ఈ మార్క్ కూడా కనిపిస్తుంది మనకి.
ఇక్కడ కింద పెట్టాం కదా, Yes, నొప్పి ఉంటుంది కదా సార్. ఎస్ ఇది మార్క్. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇప్పటికే చాలా మందికి కూడా ఇది కొన్ని పాయింట్స్ మీరు చెప్పిన దానికి బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయని కూడా చెప్పారు. అదే సైట్ సమస్యకి ఇది ఇందాక చెప్పిన అనుకున్నా అదొకటి, ఇది ఇందాక ఇది ఒకటి చేసుకోవచ్చు, ప్రెషర్ చేసుకోవచ్చు, ఇది కూడా చేయొచ్చు. ఈ 3 పాయింట్స్ రెగ్యులర్ చేస్తే ఖచ్చితంగా ఒక రోజు అది, ఒక రోజు ఇది, ఒక రోజు ఇది చేసుకుంటూ పోవచ్చు. అంటే ఒకే పాయింట్ ఒక రోజు చేస్తే నెక్స్ట్ పాయింట్ ఇంకో రోజు చేసుకోవచ్చు, అదే ప్రాబ్లం లేదు. అలా కూడా చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, నమస్తే.